యుఎస్ ప్రభుత్వ షట్ డౌన్కి సంబంధించి. సో యుఎస్లో ప్రభుత్వ షట్ డౌన్ అన్నటువంటిది జరిగింది. అంటే ప్రభుత్వం కూలిపోయిందన్నటువంటిది కాదు, టెంపరరీ షట్ డౌన్ అనమాట. సో ఎందుకు జరుగుతుంది అంటే బిల్స్ ఏవైనా వచ్చినప్పుడు ఆ బిల్స్ పాస్ అవ్వకపోతే, ఎస్పెషల్లీ మనీ బిల్స్ లాంటివి, ఇక్కడైతే బడ్జెట్ బిల్ అన్నటువంటిది విఫలమైంది. దాంతో నిధులు అన్నటువంటివి లేకపోవటం వల్ల కొంతవరకు కార్యకలాపాలు అన్నటువంటివి నెమ్మదించాయన్నమాట. సో ఏసీఏ అంటాం, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అని చెప్పేసి, ఏదైతే హెల్త్ కేర్కి సంబంధించిందో దీని కింద ఆరోగ్య సబ్సిడీల మీద చాలా సమస్యలు అన్నటువంటివి రావటం జరిగింది, నిధుల ఆలస్యం జరిగింది, సేవలు అన్నటువంటివి డిలే అయిపోయాయి. సో ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. చూడండి, పాస్పోర్ట్లు, వీసాలు, అలాగే రెవెన్యూ సర్వీసెస్ పనులు, అలాగే ఇవన్నీ కూడా ఆగిపోయాయి. 2013లోను అలాగే 2018-19లోను ఇలాంటి సేమ్ టైప్ ఆఫ్ షట్ డౌన్స్ అన్నటువంటివి ఆల్రెడీ యుఎస్ఏలో వచ్చాయన్నమాట. సో ఇది రాజకీయ సంక్షోభం మీద, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఈ ప్రభావం అన్నటువంటిది కనపడుతుంది దీనివల్ల.